హలో ఎవ్రీవన్, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అలా అవుతుంది. జస్ట్ అలా ఈవినింగ్ వ్లాగ్ తీద్దాం అన్నట్లుగా వీడియో తీస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ 6 నుంచి వ్లాగ్ తీద్దాం అన్నట్లుగా వీడియో అయితే తీశాను నేను. అయితే ఈవినింగ్ 6:30కి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావాలి. ట్యూషన్ పిల్లలకి స్కూల్లోనే కాబట్టి 6:30 వరకు ఉంటారండి. మార్నింగ్ 8:30కి వెళ్తారు, ఈవినింగ్ 6:30 వరకు స్కూల్లోనే ఉంటారు. పాపం వాళ్ళు వచ్చేసరికి వేడిగా కర్రీ వండుదాం అన్నట్లుగా నేను ముందుగా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళే ముందే చికెన్ అయితే బాయిల్ చేసేసి ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఉంచుకున్నాను. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని చూడటం, ఇటు కర్రీ వండటం హడావుడి అయ్యిద్ది అన్నట్లుగా ముందుగానే చికెన్ ఉడకపెట్టుకొని ఇవి కావాల్సినవి రెడీ చేసుకున్నామంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ చేసి ఈజీగా కర్రీ వండేయచ్చు కదా అన్నట్లుగా నేనైతే అలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. టైం అయితే 6:20 అవుతుంది. సో నేను అమ్మ అయితే ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాము. నార్మల్గా అయితే వాళ్ళు వచ్చండి, కానీ దారిలో కుక్కలు అవి ఉన్నాయి. అది కాక 6:30 అంటే 6:45-7 అలా అయిపోతుంది, చీకటి పడిపోతుంది కదా. సో అందుకే అమ్మ నేను వెళ్తున్నాము. వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది స్కూల్కి. సో అలా మెల్లిగా నడుచుకుంటూ అమ్మ నేను కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము. అది ఇదిగోండి, ఇక్కడైతే మా అమ్మ మాట్లాడుతుంది, చాలా స్లోగా మాట్లాడుతుంది అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అమ్మాయి కూడా సేమ్ స్కూల్లోనే చదివింది అని చెప్పి చెప్తుంది. నేను కూడా ఇప్పుడు మా పిల్లలు చదివే స్కూల్లోనే చదువుకున్నాను అనమాట. ఇప్పుడు మా పిల్లలు కూడా సేమ్ నేను చదివిన స్కూల్లోనే చదువుకుంటున్నారు. చిన్నప్పుడు నీ కోసం వచ్చేవాళ్ళం, ఇప్పుడు మీ పిల్లల కోసం వెళ్తున్నాము అని చెప్పి మాట్లాడుతుంది అమ్మ. అది చిన్నప్పుడైతే నడుచుకుంటూ కాదులేండి, నాకు మా డాడీ రెగ్యులర్గా తీసుకెళ్ళి మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడైతే నేను మా అమ్మ తీసుకొస్తున్నాము. రోజు వాయిస్ అనేది క్లారిటీ లేదని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ అమ్మ మాటలు చాలా స్లోగా వినిపిస్తున్నాయి, అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. స్కూల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 5 minutes అంతే అని చెప్పి చెప్తుంది ఆల్రెడీ. అదనమాట. ఇక్కడైతే చూడండి అసలు ఎన్ని కుక్కలు ఉంటాయో, అసలు చాలా కుక్కలు ఉంటాయి. అందుకే భయంతో పిల్లల్ని ఒకళ్ళనే పంపించం, లేదంటే దగ్గరే. అది కాక చిన్న పిల్లలే అండి, 1st క్లాస్ 3rd క్లాస్ పిల్లలు ఒక్కళ్ళనే వదిలేయడం అంటే కరెక్ట్ కాదు కదా. సో అందుకే మేమే దగ్గరుండి తీసుకువస్తాము. ఇదైతే స్కూల్కి దగ్గరలో అనమాట. ట్యూషన్ కూడా స్కూల్లో పెట్టేశామండి. ఇంటి దగ్గర అయితే అస్సలు మాట వినట్లేదు, ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. హోంవర్క్స్ అవి రాయకుండా, మా చిన్నోడైతే మరీను హోంవర్క్ ఎప్పుడు రాయకుండా ఉందామా అని చెప్పి చూస్తాడు. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇదైతే స్కూల్ చాలా బాగుంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ప్లే ఏరియా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయ్యో మా పెద్దోడు వచ్చేసాడు. నువ్వెందుకు వచ్చావా అని అంటున్నాడు. అర్జెంట్గా వాడు ఇప్పుడు బ్యాగ్ ఇచ్చేసేసి ప్లే ఏరియాలో ఆడుకోవాలన్నమాట. అందుకే నాకు బ్యాగ్ ఇచ్చేస్తున్నాడు, తీసుకో మమ్మీ అని చెప్పి. మళ్ళీ వాడికి భయం అనమాట ఇక్కడ ఆడుకోవడానికి. మళ్ళీ సార్స్ కానీ మ్యామ్స్ కానీ చూస్తే ఇక్కడ ఆడుకుంటున్నావు అని చెప్పి అంటారని నన్ను కూడా దగ్గరికి రమ్మంటున్నాడు. సో నేను కూడా వాడి దగ్గరికి వెళ్తే అప్పుడు చక్కగా ఆడుకుంటున్నాడు అనమాట. బాగుండిద్దండి ఇక్కడ స్కూల్ అయితే, చక్కగా గ్రీనరీ కానీ ఓపెన్ ప్లేస్ కానీ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి ముందు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండాలి కదా బ్రేక్ టైంలో అలా ఆడుకోవడానికి. ఎందుకంటే ట్యూషన్ వరకు మనం ఇక్కడే ఉంచుతున్నాం కాబట్టి, సో వాళ్ళకి ఇంటి దగ్గర ఆడుకోవడం అనేది మిస్ అవ్వటం అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా ఉండాలంటే ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి మా చిన్నోడు వచ్చేసాడు. ఇక వాడు కూడా బ్యాగ్ ఇచ్చేసి చక్కగా ఆడుకుంటున్నారనమాట. మేమైతే కొంచెంసేపు వెయిట్ చేస్తున్నాము. మా అక్క వాళ్ళ పాప ఇక్కడే చదువుతుంది, 10th క్లాస్. తను అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టిద్దంటే నేను అమ్మ తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక వీళ్ళిద్దరూ, మా చిన్నోడు పెద్దోడు, వీళ్ళిద్దరూ చక్కగా ఆడుకుంటున్నారు. ఇక దొరికిందే సందని. రారండి బాబు ఇక్కడ నుంచి ఎంత రమ్మన్నా కానీ చక్కగా ఆడుకుంటారనమాట. చీకటి పడిపోతుంది, రమ్మన్నా కానీ రావట్లా, టైం అవుతుంది అని.
ఇంకా టైం అయితే 6:30కి అందరినీ వదిలేస్తారు. సో ఇంకా నేను పిల్లలిద్దరిని తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. రోడ్డు మీద ఎన్ని ఆటలు ఆడాలంటే అన్ని ఆటలు ఆడతాడు మా చిన్నోడు. పెద్దోడు కూడా అస్సలు తక్కువేం కాదండి. ఇదిగోండి మేము స్కూల్ నుంచి బయటికి రాగానే పెద్దోడు కనిపించలేదు. ఎటు వెళ్ళడా అనుకుంటే మా ముందే ఉన్నాడు, కానీ ఆ చీకటిలో కనిపించలేదు. చూడండి ఇంత చీకటి పడిపోయింది. సో నేను అమ్మ దగ్గర కొంతమంది సైకిల్స్ కొంచెం పెద్ద పిల్లలు 6th 7th 8th 9th అలా చదివే వాళ్ళు అయితే ఒక్కళ్ళే వచ్చేస్తున్నారు, కానీ వీళ్ళు చిన్న పిల్లలు కదా. సో మేము దగ్గరుండి తీసుకొస్తున్నాం అనమాట. అదిగోండి రోడ్డు మీద ఆటలు ఇంకా అలా తిప్పి తర్వాత చెయ్యి నొప్పి అని చెప్పాను అన్నారు. మామూలుగా ఆటలాడు ఏదో సాంగ్ అంటండి, ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉందంట. టెంగే సాంగ్ అంట. డాన్స్ వేస్తా మమ్మీ అని చెప్పి మా చిన్నోడు వేస్తున్నాడు. మధ్యలో మళ్ళీ చెయ్యి ఊపుతున్నాడు అనమాట. చెయ్యి నొప్పి వచ్చేసి అన్నాడు. వద్దు అని చెప్పినా కానీ వినడు. ఆటలు ఆడుతూనే ఉంటారు. మా పెద్దోడికి అయితే కాలు నొప్పులు వచ్చేసింది. మమ్మీ అని చెప్పి మా వెనకే అక్కడ అడుగులు ఉంటే కూర్చుండిపోయాడు. అక్కడ కూర్చున్నాడు, నేను రాలేను మమ్మీ అని. అంటే నేను స్కూల్లో అన్ని అప్పచెప్పేసావా? సరిగా మాట్లాడు. ఏమన్నారు ట్యూషన్లో మిస్ కొట్టిందా ఈరోజు కూడా? కొట్టిందంటగా. నువ్వేం రాయలేదు అప్పచెప్పలేదు అంటగా. ఇంకా అలా ఆడుకుంటూ ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ఫేస్ వాష్ చేసుకోమని చెప్తే అదిగోండి వేషాలు వేస్తున్నాడు. ఇంకా కాళ్ళు చేతులు అవి కడుక్కొని ఇంట్లోకి అయితే వచ్చేసాడు. మా పెద్దోడు వెనక మళ్ళీ కూర్చుండిపోయాడు అన్నాను కదా, మాకన్నా ఒక 2 minutes లేట్గా వచ్చాడు అంతే. మా వెనకే వచ్చేసాడులేండి. ఇదిగోండి పెద్ద మనిషి చూడండి ఎంత చక్కగా కడుక్కుంటున్నాడు. మళ్ళీ మనం ఎవరం కడగకూడదు అనమాట, వాడు మాత్రమే వాష్ చేసుకోవాలి. అయితే నేను చికెన్ని సిమ్లో పెట్టేసి ఉడికిద్ది అన్నట్లుగా వదిలేసాను అనమాట. అదిగోండి మేము వచ్చేసరికి అలా ఉడికింది. సో బాయిల్ అయితే ఇంటికి రాగానే ఈజీగా కుక్ చేసేవచ్చు అన్నట్లుగా నేనైతే అలా సిమ్లో పెట్టేసి వచ్చాను. పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. వాళ్ళని బాత్ చేయమని చెప్పి నేనైతే కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చికెన్ ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా తింటారు అని సో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నేను ఏం లేదండి, నార్మల్ ప్రాసెసే. ముందు చికెన్ ఉడకబెట్టిన తర్వాత ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నవి ఉంటాయి కదా, వాటిని కడాయిలో వేసేసి అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చికెన్ అనేది తర్వాత వేసి ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం అండ్ మసాలా కొత్తిమీర వేసుకోవడమే. ఈ లోపు మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. మా చిన్నోడిని అయితే నేను దగ్గరుండి రెడీ చేయాలి, కానీ మా పెద్దోడైతే వాడే రెడీ అయిపోతాడు. చక్కగా వాడే తల దూకోవడం, క్రాఫ్ట్ చూడండి ఎలా దూకుంటున్నాడో. పౌడర్ మొత్తం వాడే రెడీ అయిపోతాడనమాట. చిన్నోడికి మాత్రం అంత పర్ఫెక్ట్గా రాదు, సో అందుకే వాడిని నేనే రెడీ చేస్తాను. వీడిని కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడైతే నేనే రెడీ చేస్తా, కానీ ఇలా ఈవినింగ్ టైమ్స్ వాళ్ళు నేర్చుకోవాలి అన్నట్లుగా వాడిని రెడీ అవ్వమంటాను. కర్రీ అయిపోతుంది. చూడండి నేను ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా పిల్లలకి అన్నం పెట్టేస్తున్నాను. ఈ కర్రీ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చికెన్ ఫ్రై అయితే చికెన్ కర్రీ కన్నా ఇలా ఫ్రై లాగా కొంచెం గ్రేవీ ఉన్నట్లుగా చేస్తే మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. అదిగోండి మా చిన్నోడికి అయితే తినిపిస్తున్నాను. వీడు మాత్రం చేతితో తీసుకొని తినడండి. అసలు ఎంత అలవాటు చేసినా కానీ చాలా కష్టం. ఎప్పుడో వాడు మూడు బాగున్నప్పుడు మాత్రమే చేతితో తీసుకొని తింటాడు. మిగిలిన టైం మొత్తం నేను కానీ అమ్మ కానీ తినిపించాల్సిందే. మా పెద్దోడైతే అలా కాదు, వాడికి నచ్చిన కర్రీ అయితే వాడే తీసుకొని తింటాడు. స్కూల్లో అయితే ఎలా తింటాడో కానీ మా చిన్నోడు ఇంటి దగ్గర 30 తిప్పలు పెడతాడు నన్ను. ఏంటో కబుర్లు చెప్తున్నాడు. 2 ముద్దలు తిని ఇంకా సరిపోయింది చాలా అంటున్నాడు. వాడికి పెట్టిన తర్వాత నేను మా పెద్దోడు కూడా కూర్చొని భోజనం చేస్తున్నాము. సో అలా చిన్న క్లిప్ తీశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.